సోమవారం చింతపల్లిలో రహస్యంగా దాచి ఉంచిన రేషన్ బియ్యం నిల్వలను పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ గుట్టురట్టు చేశారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడారు. సోమవారం చింతపల్లిలో రహస్యంగా దాచి ఉంచిన రేషన్ బియ్యం నిల్వలను పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ గుట్టురట్టు చేశారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ రేషన్ బియ్యం అక్రమ రవాణా చేసే వారిపై పీడీ యాక్ట్ ప్రకారం కేసులు పెట్టడం ఖాయమని రఘునందన్ హెచ్చరించారు. మహమ్మద్ జహంగీర్ అనే వ్యక్తి రహస్యంగా దాచిన సుమారు 30 క్వింటళ్ల రేషన్ బియ్యం నిల్వలను స్వాధీనం చేసుకుని పౌర సరఫరాల సంస్థ గిడ్డంగికి తరలించారు. రేషన్ బియ్యంను తూకం చేసే ఎలక్ట్రానిక్ కాంటాను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కొట్టే వెంకటేష్, చింతపల్లి పోలీసులు పాల్గొన్నారు. భర్త పేరు ఏం పేరమ్మా? మీ ఆయన పేరు? ఆధార్ కార్డు ప్రకారంగా మీ వయసు ఎంత ఉంటుంది? అందాజే చెప్పు, లేకపోతే 40. వృత్తి ఇంట్లోనే ఉంటారా, ఏమైనా పని చేస్తారమ్మా? మీరు ఏమైనా పని చేస్తారా, ఇంట్లోనే ఉంటారా అంటున్నా? ఓకే. మీరు దూదేకులనా లేకపోతే ఓసీ ముస్లిమా? ఓసీనేనా? చింతపల్లినా మీది? మీరు ఇక్కడేనా? చింతపల్లి వేరే దగ్గర నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారా? చింతపల్లి. ఆధార్ ఉందా మీది? దాని ఫోటో తీసుకుంటే ఇద్దరం తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ బియ్యం ఎవరు రాసి పెడతారు ఇక్కడ? మాకు తెలియదు. ఏం పేరు? జహాంగీరా. ఇంటి పేరు ఏం పేరమ్మా మీదిగా? వాళ్ళ ఇంటి పేరు జహాంగీర్. షేక్ జహాంగీరా, మహమ్మద్ జహాంగీరా? ఎప్పటి నుంచి దాచి పెడతాడు ఇక్కడ? మా నాన్న తెచ్చిండు, వారం రోజులు ఏమో తెచ్చి. ఎక్కడి నుంచి తీసుకొస్తాడు ఇవి? ఏమో తెలియదు, అది కూడా మాకు. మేమేం చూడం, మాకేమంత తెలియదు. వాళ్ళు ఏం చేసుకుంటే వాళ్ళకి తెలుసు. మాకు సంబంధం లేదు, మేము చూడం అవన్నీ. అంటే ఇక్కడ పెట్టడానికి కారణం పొత్తురీలు కాబట్టి పెడుతున్నారా ఎట్లా? అవును, మరి నలుగురిది అయ్యింది, మాది ఒక్కరిది కాదు కదా, అది నలుగురిది. ఆయనకు కూడా వాటాలో పెట్టుకుంటున్నాడు, అంతే, ఏం లేదు. ఇది జహాంగీర్ గారు వాటా ఇది? అంటే అట్లా కాదు, మా అత్తమ్మ ఇంకా పంచలేదనుకో, ఇట్లా బయట నుండి పెట్టుకుంటాడు. హలో అన్న, నమస్తే. ఉందా అమ్మా? సరే, చింతపల్లినా?